స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, మొదటిగా నీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు నాయన యేసయ్యా. మా స్తుతులకు ఆధారమగు మా పరలోకపు తండ్రి, ఈ 3వ పునరుత్థాన దినములో మే నెల మాసం 2026 3వ పునరుత్థాన దినములో మేము నాయన అడుగుపెట్టి ఉన్నామంటే నీ కృపే ప్రభు నాయన యేసయ్యా. నీ కృప లేనిదే క్షణమైన బ్రతకలేము, నీ కృప లేనిదే నిమిషమైన బ్రతకలేము ప్రభు నాయన యేసయ్యా. నీ కృపతో మమ్మల్ని భద్రపరిచి ఈ రీతిగా నాయన నీ సన్నిధిలో నిలిపిన విధానం కొరకు నీకు స్తోత్రం చేస్తున్నాం ప్రభు. ఈ 3వ పునరుత్థాన కోడికలు నాయన యేసయ్యా, అయా నాయన బల్లకు సమీపించే బిడ్డలు, బల్లకు సమీపించే తమ తమ హృదయాల్ని పరీక్షించుకొని పరిశోధన చేసుకొని నీ శరీరము నీ రక్త మాంసాల్లో పాల్గొనే భాగ్యం దాయిచ్చేయండి ప్రభు. పాటలు పాడే బిడ్డల్ని స్వరపీడికలను ముట్టండి, వాక్యంలో ఆరాధన వాక్యం చెప్పే బిడ్డని నైనా బహుబలంగా వాడుకోండి, దైవశల్య బహుబలంగా వాడుకోండి, అద్భుతకరంగా వాడుకోండి ప్రభు నాయన యేసయ్యా. నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. కరెంట్ అనేది వాతావరణాన్ని స్వాధీనంలో ఉంచుకోండి, ఇన్వర్టర్ని నీ మ్యూజిక్ సిస్టాన్ని స్వాధీనంలో ఉంచుకోండి ప్రభు నాయన యేసయ్యా. అయా నీకే వందనాలు. ప్రారంభం నుంచి ముగింపు వరకు నీ ఆధిపత్యంలో నడవాలి, ప్రారంభం నుంచి ముగింపు వరకు నీ ఆధిపత్యంలో నడవాలి ప్రభు. సాతాను గారికి తావు లేకుండా దాయిచ్చేయండి ప్రభు నాయన. నీకే మహిమ ఘనత ప్రభావం నీకే పొందుకోమని మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి రానైనా నజరేయుడైన యేసు నామములో వేడుకొని ప్రార్థించి స్తుతించి మహిమ పడుతున్నాం మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికంటే హైలో ఉంటాం. స్తోత్రం కలిగి ఉండగా అది చెప్తున్నాను నిజం. ఎవడు దీనుడై నలిగిన మనసు గలవాడై నా మాట విని వణుకుచుండును, ఎవడు దీనుడై నలిగిన మనసు గలవాడై నా మాట విని వణుకుచుండును, నేను వానిని దృష్టిస్తున్నా. ఎవడు భయం కలిగి భక్తి కలిగి శ్రద్ధ కలిగి ఆశ కలిగి నా సన్నిధిలో ఉంటారో వారు నాకు ఇష్టలు అంటాడు దేవుడు. వృద్ధాప్యానికి వచ్చేసరికండి, వృద్ధాప్యం వచ్చే వరకు కూడా ఎవరంట? ఎలిజబెత్ జకరియా ప్రభు నమ్ముకున్న నాటి నుంచి ప్రాణం పోయేంత వరకు వృద్ధాప్యం వరకంట వారి తరగతి క్రమాన్ని తప్పకుండా పాటిస్తున్నారు. అప్పటి వరకు వృద్ధాప్యం వచ్చేంత వరకు కూడా క్రమం తప్పకుండా పాటిస్తున్నారు. ముందెళ్ళిపోతున్నారు, ముందు కూర్చుంటున్నారు, ముందు ఆనందిస్తున్నారు. అందుకే వారి జీవితం వృద్ధాప్యమందు దేవుడు కదిలించాడు. ఏమయ్యారు? ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదం అది గర్భఫలం. ఏ టైంలో అది? వృద్ధాప్యమందు. నేను చెప్తున్నాను, దేవుడు ఎప్పుడు దర్శిస్తాడో తెలియదు, నిన్ను ఎప్పుడు నీళ్లు కదులుతాయో తెలియదు, ఎప్పుడు మాట్లాడుతాడో తెలియదు, ఎప్పుడు నిన్ను స్పందిస్తాడో, ఎప్పుడు కనిపిస్తాడో తెలియదు. సన్నిధిలో నాతో మాట్లాడు అని ప్రార్థించుకుని ముందే వచ్చి కూర్చుంటే ఒక టైం ఉంది. ఏ టైం అది? నిన్ను స్పందించే టైం, నిన్ను కదిలించే టైం, నిన్ను దర్శించే టైం, నీతో మాట్లాడే టైం ఉంది. ఆ టైం కొరకు నువ్వు వేచి ఉండాలి. అంటే ముందే రావాలి. నువ్వు రాలేదనుకో ఆ టైం పోయింది. తర్వాత తెచ్చాక తండ్రి నాయన దేవా అని ఏడ్చినా మొదలుపెట్టుకున్నా విలువ ఉండదు. ఎందుకంటే టైం పోయింది. ఇంకా ఒక్క పూట గుడ్డి కొరకు జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న వినబడుతుంది. భ్రష్టుడైనా విచారి అయినా చూడండి, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో నాకు కనబడుతుంది. చూడండి మాట. ఒక్క పూట గుడ్డి కొరకు జ్యేష్ఠత్వం నమ్ముకున్నటువంటి తీసారా? ఇంకా తీయలేదా? దొరికిందా? చెప్పమ్మా ఒకసారి. 12:16. ఓకే. హెబ్రీ పత్రిక 12:16. ఓకే.
చదువు చదువమ్మా. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసిన ఏసా వంటి వాడు భ్రష్టుడైనను వ్యభిచారైనను ఉండినేమో అని జాగ్రత్తగా చూసుకోండి. ఏసావు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీరు విడుచుచు దాని కోసం శ్రద్ధతో వెతికినను మారు మనసు పొంద అవకాశం దొరకక విసర్జించబడినని మీరు ఎరగండి. స్తోత్రం కలుగునుగా. ఒక్క పూట కూటి కొరకండి ఏమంటున్నాడంట, జ్యేష్ఠత్వాన్ని ఒక ఆదివారం దినము కొరకు నీ పనిని మానుకోకపోతే, అర్థమైందా, నీ వ్యాపారం మానుకోకపోతే నేను చెప్తున్నాను చాలా నష్టపోతాం. మీరు ఏమనుకోండి, దేవుడు చెప్తున్నాడు నాకు ఈ మాట. మీరు దీవించబడాలి, మీ కష్టాలు పోవాలి, మీ బాధలు పోవాలి, మీరు మంచిగా ఉండాలి, మీ మంచితనం, మీ బ్లెస్సింగ్ మీ బిడ్డల మీదకి రావాలి. స్తోత్రం కలుగునుగా. నువ్వు అలా ఉన్నావనుకో, నీ నష్టం, నీ దరిద్రత, నీ శాపం నీ తరతరాలు వెంటాడుతుంది. జాగ్రత్త. ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత నమ్మేసుకున్నాడు. ఎవడు మంచోడు అంటున్నాడు దేవుడు. భ్రష్టుడైనా వ్యభిచారి అయినా మీలో ఉన్నాడేమో చూసుకున్నటువంటి భ్రష్టత్వం, అటువంటి దరిద్రత, అటువంటి అశ్రద్ధత, అటువంటి నిర్లక్ష్యం, అటువంటి సామర్థ్యం, అటువంటి బద్ధకం, అటువంటి అసమర్థత మీలో ఎవరిలోనే ఉందేమో చూసుకోండి జాగ్రత్తగా. అది పోయిన తర్వాత, నీళ్లు కదిలించబడిన తర్వాత మళ్ళీ నేను కదిలించబడవు. ఆ టైం పోయింది, ఆ సమయం పోయింది. నువ్వు రాలే టైంలోనికి. దేవుడు సంధించే టైం, మాట్లాడే టైం. నీకు దేవుడు 3 గంటల టైం ఇచ్చాడు, 3 గంటల అవకాశం ఇచ్చాడు. 3 గంటలలో ముందే వచ్చి కూర్చుంటే దేవుడు నిన్ను ఎప్పుడు సంధిస్తాడో తెలియదు, ఎప్పుడు మాట్లాడుతాడో తెలియదు, ఎప్పుడు కదిలిస్తాడో తెలియదు, ఎప్పుడు నిన్ను అలా తాగుతాడో తెలియదు. నన్ను పోగొట్టుకుంటే నీ జీవితంలో చూడలేని ఆశీర్వాదం, ఆ అసమర్థత నీలో తొలగిపోవునుగా. మార్చుకోండి జీవితాన్ని 5వ నెలలోనే. మీ బ్రతుకు మారాలి. ఇక్కడ ఎవరైపడింది మళ్ళా మాట చదవండి. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వం నమ్ముకున్న ఏసా వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని ఎవరంటాడు? మీలో ఉన్నాడేమో అటువంటి వాడు ఎవడైనా, మీలో ఉన్నాడేమో అటువంటి వాడు ఎవడైనా. భ్రష్టుడు ఏమమ్ముకున్నాడు? జ్యేష్ఠత్వం అమ్ముకున్నాడు. జ్యేష్ఠత్వం అంటే ఏంటి? రక్షణ. జ్యేష్ఠత్వం అంటే ఏంటి? ఆశీర్వాదాన్ని అమ్మేసుకున్నాడు, రక్షణ అమ్ముకున్నాడు. భక్తి జీవితం, ప్రార్థన జీవితం, విశ్వాస జీవితం, సంఘ సేవ జీవితం అమ్మేసుకున్నాడు. దేనికోసం? ఒక్క పూట కూటి కొరకు, ఒక్క ఆరాధన దినమందు నీ వ్యాపారంలో కానీ, నీ చేలో కానీ, నీ ఇంట్లో కానీ నువ్వు అశ్రద్ధ చూపేవో, నా దేవుడు అంటాడు, నువ్వు భ్రష్టురాలివి, నువ్వు భ్రష్టుడివి. ఆ తరువాత నువ్వు వెతికినా, ఏడ్చినా, ప్రార్థించినా ఆశీర్వాదం పొందవు కాదు కదా. ఆ శాపం ఏమవుతుందంట? చూడబెట్టు. ఆ శాపం ఏమవుతుందంట? వెంటాడుతుంది. నీ వల్ల నీ తరం నాశనం అవ్వకూడదు. నీ వల్ల నీ తరం, నీ బిడ్డలు శాపం పొందకూడదు. నువ్వు దీవించబడాలి, అనేకులకు దీవెనకరంగా ఉండాలి. స్తోత్రం కలుగునుగా. నీళ్లు కదిలించబడుతున్నాయి. ఎవరు వచ్చేటప్పుడు? దేవదూత వచ్చేసింది, నీళ్లు కదిలిస్తుంది. దేవుని సాగుడు వచ్చాడు, వాక్యం అందిస్తున్నాడు. ఎవరు వచ్చారు? ఆరాధన ప్రారంభమైంది. సాగుడు ప్రార్థించాడు. ప్రార్థనలు ఏముంటాయి? ఇప్పుడు పాటలు ఉంటాయి, కీర్తన భాగం ఉంటుంది, శిలువ ధ్యాన పాట ఉంటుంది, శివ సందేశం ఉంటుంది, స్తుతి ఆరాధన ఉంటుంది. తర్వాత ఏముంటాయి? ఒక్కొక్కటి క్రమక్రమంగా ఉంటాయి. ఈ టైంలో దేవుడు ఎప్పుడైతే సంఘంలో ఇక్కడ కార్యక్రమం ప్రారంభమవుతుందో 3 గంటలు నీళ్లు కదిలించబడుతున్నాయి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ 3 గంటల టైంలో దేవుడు ఎప్పుడు కదిలిస్తాడో, ఎప్పుడు మాట్లాడతాడో, ఎప్పుడు సంధిస్తాడో, ఏ రూపాన, ఏ కోశాన, ఏ సందర్భంలో నీ దగ్గరకు వస్తాడో తెలియదు. కానీ నువ్వేం చేయాలంటే ఈ 3 గంటలు కాచుకొని ఉండాలి. స్తోత్రం కలుగునుగా. ఈ స్థితిలో ఉన్నాను, నా స్థితి ఇది, నా రోగం ఇది, నా సమస్య ఇది, నా బాధ ఇది, నా సమస్య, నా బిడ్డ సమస్య ఇది. ఈ స్థితిలో ఉన్నాను, ఎప్పుడులో ఉన్నాను.
అని నీ స్థితి అంతా ప్రభు చెప్పుకుంటే నిన్ను అలా ప్రభు తాకితే చాలండి. స్తోత్రం కలుగునగా. ఏ కోశాన దేవుడిస్తాడో తెలియదు, కానీ నీకున్న లక్షల అప్పులైనా, నీకున్న ఘోరమైన వ్యాధి అయినా నా దేవుడికి సాధ్యమే. నా దేవుడికి సాధ్యమే. నువ్వు వాటిని చూసుకొని భయపడుతుంటే నా దేవుడు నిన్ను చూసి భయపడుతున్నాడు. ఎవరు చూసి? నిన్ను భయపడుతున్నాడు ఆయన. నీ జీవితం మారడం లేదని, నీ బ్రతుకులు మార్పు రావడం లేదని, నీ బ్రతుకులు ఆయన మీద మనసు వెళ్ళడం లేదని ఆయన నిన్ను చూసి బాధపడుతున్నాడు. ఎక్కడైనా మారవా? ఎక్కడైనా మారవా? ఎక్కడైనా బ్రతుకు మారదా? కదిలించే టైంలో నువ్వేమవుతున్నావంటే దాన్ని దూరం అయిపోతున్నావు. ఆ స్థితి నీలో నాలో కనపడకుండా నీళ్ళు కదిలించబడుతున్నాయి. రోగి దిగుతున్నాడు. ఎలాంటి రోగి అయినా, ఎలాంటి వ్యాధి అయినా, ఎలాంటి సమస్య అయినా నా దేవునికి వాక్యం మనసును కదిలిస్తుంది, బలపరుస్తుంది, ఆదరిస్తుంది, దీవిస్తుంది, హెచ్చిస్తుంది. వాక్యమే దేవుడే 5వ నెలలో 5 మంటపాలలో కదిలించబడుతున్న నీళ్లు నిన్ను తాకునుగాక. తీర్మానం చేసుకుని రోజు, అయ్యా అయిపోయింది, ఇక్కడి నుంచి నేను ఈ 3 గంటలు 10 గంట 20 గంట వరకు మిషన్లో ఉంటానయ్యా, ముందే ఉంటానయ్యా. నీళ్ళు ఇప్పుడు కదిలించబడితే నాకు తెలియదు. ఆ కదిలించబడే టైంలో నా గుండెల్లోకి మీరు రండయ్యా అని నువ్వు ప్రార్థిస్తే నా దేవుడు నీ గుండెలోకి వస్తాడు, నిన్ను తాగుతాడు, నీ కన్నీరు చూస్తాడు, నీ ప్రార్థిస్తాడు, నిన్ను అలా స్పందిస్తాడు. దేవుడి మాటలు దీవించుండగా అందరూ మోకరిద్దాం. ఒక తీర్మానం చేసుకో.